ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అయింది Samsung Galaxy S20 FE 5G మొబైల్కి. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట. ఇంకపోతే నేనైతే దీన్ని ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ అనమాట. అప్డేట్ చేసిన తర్వాత మొబైల్ అనేది మనకి అక్టోబర్కి అయితే అప్డేట్ అవుతుంది. ఇంకా ఫైల్ సైజ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 268.13 MB అయితే ఉంది. ఇది ఒక జస్ట్ మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అంతే అనమాట గైస్. అండ్ మనం ఎటువంటి చేంజ్ లాగ్ అయితే నోటీస్ చేయమన్నమాట ఇది అప్డేట్ చేసిన తర్వాత మొబైల్లో. ఇకపోతే కొందరికి ఈ అప్డేట్ ఫస్ట్ వచ్చింటుంది, కొందరికి మేబీ ఇంకా రాకపోయి ఉండొచ్చు. ఇదేంటంటే మనకి బిల్డ్ నెంబర్ అప్డేట్ అనమాట. అంటే మీ మొబైల్ బిల్డ్ నెంబర్ని బట్టి ఈ అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే చేస్తారు. నేనైతే అప్డేట్ అయితే డౌన్లోడ్ చేసాను, ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇంకపోతే మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు వచ్చే పెద్ద తలనొప్పి ఏంటంటే ఈ సామ్సంగ్ మొబైల్స్లో ఎస్పెషల్గా గ్రీన్ లైన్ ఇష్యూస్ అనమాట. కొన్ని నెలల క్రితం నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను. సామ్సంగ్ మనకి ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే ఇస్తుంది. ఏ మొబైల్స్కి అయితే ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయో అది ఒక స్పెసిఫిక్ టైం వరకే అనమాట. అంటే కొన్ని రోజుల వరకే ఆ అప్డేట్ అయితే ఇచ్చారు, తర్వాత నుంచి దాన్ని స్టాప్ అయితే చేసేసారు. కానీ ఇప్పటికి కూడా నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొందరు ఏంటంటే అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్ లైన్ వచ్చింది మాకు, ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్తూ ఉన్నారు. అది ఫ్లాగ్షిప్ మొబైల్స్ కనే కాదు, ఈవెన్ మిడ్ రేంజ్ కేటగిరీలో కూడా చాలా మంది అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ నోట్ చేస్తున్నారు. ఇంకో కామెంట్ వచ్చేసి లేటెస్ట్గా అయితే వచ్చింది. ఒక యూజర్ వచ్చేసి సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాడంట, అంటే రిపేర్ చేసుకున్నాం మొబైల్ని ఇట్లా ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ అని చెప్పని. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు రెఫ్యూజ్ అయితే చేశారనమాట. ఎందుకని చెప్పి తీరా అడిగితే మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ చుట్టూ కార్నర్స్లో డెంట్స్ ఉన్నాయి, సో దానివల్ల మేము రిపేర్ అయితే చేయము అని చెప్పారంట. గైస్, ఈ డెంట్స్ అనేది వేర్ అండ్ టేర్లో కామన్ అనమాట. అండ్ ఈవెన్ మనకు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా మనకి అల్యూమినియంతో అయితే వస్తాయి. ఆ ఫ్రేమ్ అనేది కొన్ని ప్లాస్టిక్తో అయితే వస్తాయి అన్నమాట. మనం మొబైల్ కింద పడింది అంటే ఫస్ట్ ఇంపాక్ట్ పడేది కార్నర్స్లోనే అనమాట. సో కార్నర్స్లో ఆఫ్ కోర్స్ డెంట్స్ అయితే ఉంటాయి. దీనికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. ఈవెన్ నాకు కూడా సేమ్ ఇదైతే హ్యాపన్ అయింది, కానీ ఆ మొబైల్ రిపేర్కి అయితే వెళ్ళలేదన్నమాట. మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని బ్యాక్ ప్యానల్ క్లోజ్ చేసి వస్తున్నాయి కదా, అంటే మొత్తం గ్లూతో అయితే వస్తున్నాయి కదా. నేను ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్కి ఆల్మోస్ట్ 2 years తర్వాత ఏంటంటే ఆ గ్లూ మెల్ట్ అయిపోయి బ్యాక్ ప్యానల్ కూడా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేద్దామని చూస్తే వాళ్ళు సేమ్ ఇట్లే రెఫ్యూజ్ అయితే చేశారు. నేను చెప్పాను ఏదైతే అది అవనండి, బట్ చేయండి రిపేర్ అని చెప్పని వాళ్ళు ఆ అష్యూరెన్స్ తీసుకున్న తర్వాత అయితే రిపేర్ చేశారనమాట. నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను ఈ ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి. సో అసలు పాసిబిలిటీస్ ఏమున్నాయి, దీనికి సొల్యూషన్స్ ఏం తెలుసుకోవచ్చు మనం ఏంటని చెప్పని. సో ఫ్యూచర్లో అయితే పోస్ట్ చేస్తాను తొందరలోనే. ఇంకా ఈ అప్డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ అప్డేట్ చేస్తున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఇన్ కేస్ ప్రెస్ చేశారంటే మాత్రం బూట్ లోడర్లో స్టక్ అయిపోతుంది అనమాట. కంపల్సరీగా అయితే అవ్వదు, మేబీ కొన్నిసార్లు అయితే అవ్వచ్చు అనమాట. చాలామంది ఇది కూడా అయితే నాకు కామెంట్ అయితే చేశారనమాట, బూట్ లోడర్లో స్టక్ అయిపోయింది మేము ఏం చేయాలని. నేనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఏ బటన్స్ ప్రెస్ చేయకండి అని. ఈ విధంగా బూట్ లోడర్లో స్టక్ అయిందంటే ఓన్లీ మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళే రిపేర్ చేసి అయితే ఇస్తారనమాట. అండ్ మీరు కొంచెం మనీ కూడా అయితే పే చేయాలి, బికాస్ మీరు చేసిన దానికి అయింది కాబట్టి. ఆల్రెడీ అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మొబైల్ని కొద్దిగా టైం అయితే యూజ్ చేశాను అనమాట. యూజ్ చేసిన తర్వాత నేను నోటీస్ చేశాను ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. అండ్ ఇంటర్నల్ ఫైల్స్ కానీ అప్లికేషన్స్, ఫొటోస్, వీడియోస్, డేటా ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. ఏమైతే ఎరేజ్ అవ్వలేదు. ఇంకొకటి మెయిన్ థింగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్. ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే ఏం లేవు. నా మొబైల్లో పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, నేను యూజ్ చేస్తుంది స్నాప్డ్రాగన్ మోడల్.